ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ డిసీజ్ అన్నది ఎలా గుర్తిస్తారు ఒకళ్ళకి కిడ్నీ డిసీజ్ ఉందని చెప్పి? ప్రధానంగా ఈ కిడ్నీ డిసీజ్ అనేది ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఈ మధ్యలో చూసినట్టయితే ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్లలో ఏంటంటే 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ లాస్ అయ్యే వరకు కూడా మనకు అసలు సిమ్టమ్స్ ఉండవు. అండ్ సిమ్టమ్స్ ఉండవు, మన బేసిక్ టెస్ట్లలో కూడా తెలియదు. 70 to 80% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ పోయిన తర్వాతనే కొద్దిగా సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటారు. జస్ట్ నాకు ఆకలి లేకపోవడం, కొద్దిగా వీక్గా ఉన్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నడుస్తుంటే ఆయాసంలాగా వస్తుంది. చాలామందికి ఏమనుకుంటారంటే నాకు నైట్ నిద్ర లేదని చెప్పి ఈ సిమ్టమ్స్ ఉన్నాయని అలా కొద్ది రోజులు నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఇనీషియల్ అంటే 90% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ తగ్గే వరకు కూడా అసలు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఆర్ ఉన్నా కానీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే 90% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ తగ్గిన తర్వాత ఇంకా సివియర్గా బ్లడ్లో హీమోగ్లోబిన్ తగ్గిపోవడం, ఆయాసం రావడం, వామిటింగ్స్ రావడం, ఆరు కొన్నిసార్లు ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం, ఇవన్నీ కూడా లాస్ట్ స్టేజ్లో వస్తాయి. సో మరి అనీమియా అన్నది కిడ్నీకి డైరెక్ట్గా రిలేటెడ్ ఉంటుంది. సో ఎవరికైతే ఇప్పుడు మనకు మామూలుగా బ్లడ్ నార్మల్గా ప్రొడ్యూస్ కావాలి అంటే కిడ్నీ నుంచి ఒక ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ వస్తూ ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అది రాదు కాబట్టి ఎనీమియా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ హీమోగ్లోబిన్ చెక్ చేసుకొని నాకు బ్లడ్ తక్కువ ఉందని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కానీ దానికి కారణం ఏంటి అనేది చూసుకోరు. సో కొంతమందిలో కిడ్నీ ఫెయిల్ కావడం అనేది కూడా ఒక లక్షణం, అంటే ఈ రక్తం తక్కువగా ఉండడానికి. మామూలుగా కిడ్నీ డిసీజ్ సిమ్టమ్స్ అన్నీ అవయవాలు అంటే మామూలుగా లైఫ్ స్టైల్ వల్ల వచ్చే కండిషన్సా సార్, లేకపోతే ఇంకా దీనికి ఏమన్నా ఇతరత్ర కారణాలు ఉంటాయా? ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఏంటంటే ఒక 100 మంది కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. అది ఎప్పుడు అంటాము అంటే మన కిడ్నీ పని శాతం అనేది నార్మల్గా పనిచేసే దానిలో 10% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో వాళ్ళని తీసుకుంటే దాంట్లో 60 నుంచి 70% మంది ఓన్లీ 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఇంప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ అనేది ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది, సరిగా మేనేజ్ చేసుకోరు, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఇంకొకటి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేయకపోవడం. చాలామంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఈ 2 కూడా సైలెంట్ డిసీజెస్. చాలామందికి వాళ్ళు చెక్ చేసుకునే వరకు వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలియదు, చాలామందికి వాళ్ళకి చెక్ చేసుకునే వరకు హైపర్ టెన్షన్ ఉందని తెలియదు. ఏంటంటే అన్నిటికీ మూలాలు ఈ 2 కారణాలు. సో 70% ఆఫ్ ద ఈ 100లో 70% మంది వీళ్ళే ఉంటారు. ఇంకొక 30% మందిలో ఏంటంటే రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ, ఆ రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ రావడం కానీ, కొంతమందికి వంశపారంపర్యంగా వస్తాయి, లైక్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, ఆర్ ఇతరత్ర కొన్ని వంశపారంపర్యంగా వచ్చే కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. ఇవి కానీ ఆర్ కొంతమందికి ఏంటంటే ఈ మెడికేషన్స్ వల్ల, అంటే ఓవర్ ద కౌంటర్ NSAID మెడికేషన్ అంటాం, అంటే చాలా రోజుల నుంచి అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు దేనివల్ల పెయిన్ వస్తుందనేది తెలియకుండా హెడేక్ ఉంటుంది. సో హెడేక్ ఏదో ఒక రీజన్ ఉండి దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఆర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఎందుకు వస్తున్నాయని చూసి దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా జస్ట్ ఫార్మసీ షాపులలోకి వెళ్ళి మెడికేషన్స్ వేసుకోవడం, అలా ఒక 6 months 1 year వేసుకున్నారనుకోండి కిడ్నీలు పూర్తిగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. సో మిగతా 30% మందిలో వీళ్ళకు ఉంటాయి.